కదిరి పట్టణం గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగా వచ్చిన 4 డయాలసిస్ మిషన్స్ను మరియు ఏఆర్టీ సెంటర్లో CD4 కౌంటింగ్ మిషన్ను గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, సత్యసాయి జిల్లా DHO డాక్టర్ తిప్పేంద్ర నాయక్ గారు మరియు టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, మహిళా నాయకులు పర్వీన్ బాను గారు, బీజేపీ నాయకులు కేశవరెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిగతా ఎందుకంటే ఇక్కడ ఎవరు లోపల రావద్దు, బయట నిలబడండి. ఎక్కడ ఎవరుందండి మీకు బాబు? ఇక్కడ 7 అక్కడ 7 మన నీడ్స్ క్యాటర్ చేస్తే ఇంకా ఇంకా ఇంకెన్నో ఉంటాయి. మామూలుగా ఈచ్ మెషిన్ ఎంత వస్తుంది? మిషన్ మనకు దాదాపు 8 to 10 lakhs. మీరు 3 మెషిన్లకి ఇండియన్ పెట్టండి. మన CSR ఉంది, సోలార్ ఉంది, దాంట్లో నేను ఇప్పిస్తాను. 3 కావాలి 5 పెట్టండి. 5 పెట్టండి, సరే ఇప్పిద్దాము. కానీ 20 ఉన్నాయి సార్, హాస్పిటల్ 20 ఉన్నాయి. మనం కూడా 20 పెడదాం. సరే సార్, 20 పెట్టండి. మిమ్మల్ని ప్రెజర్ పెట్టేది డయాబెటిక్ బీపీ educate them on the PC, platform, PC, right card, they will understand. Routine చేయాలి, ఇంజెక్షన్ వేసినట్టు ప్రిస్క్రిప్షన్ రాసినట్టు చేయాలి. అది రీచ్ అవ్వదు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ఏదన్నా పెట్టుకొని మీడియా ద్వారా ఎక్స్పెక్టెడ్గా మంత్లీ ఒకసారి 2 సార్లు మాట్లాడి పబ్లిక్ అవేర్ చేయండి. అవేర్నెస్ కోసం చెప్పండి. ఇంత ఓట్ కూడా పెట్టారు. కొన్ని స్పెషల్ ట్రీట్ రావచ్చు. బట్
నాట్ బయటకు వచ్చేటేవా మొత్తం వాళ్ళకి కావాల్సిన డాక్టర్ వరకు బ్రీఫ్ చేస్తాం లోపల ఆర్టిస్ట్ ఉంది మీరు ఇంకోటి ఏదో లైవ్లీవుడ్ కోసం ఫుడ్ మిషన్లు కూడా చేస్తున్నారు కదా ఎప్పుడు చేస్తున్నారా ఇప్పటికి చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడైతే చేయడం లేదు. 12 కాన్సెప్ట్లో సైడ్ వాళ్ళ సార్ హేమంత్ సార్ అట్రండి సార్ మీరు వచ్చేయండి ఇటు వచ్చేయండి 24 lakhs అనంతరం తీసుకోవాలి సార్ ఇక్కడ సూపరింటెండెంట్ ఉన్నప్పటి నుంచి పోరాడితే ఇప్పుడు వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్ చెప్తున్నాను సార్ నిధులు పట్టుకోండి సార్ మీరు పట్టుకోండి నేను సాటిస్ఫై అవుతానండి ఇది బేసిక్ టెస్టింగ్ కూడా దీంట్లో అంటే మన CD4 ఏ స్థాయిలో ఉంది ఇన్ఫో సెట్స్ కౌంట్ చేస్తాం కొంచెం కవర్ చేసి కవర్ ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి పేషెంట్లు ప్రారంభించేటువంటి సందర్భంగా అదే రకంగా ఏఆర్టీ సెంటర్లో CD4 మిషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా DCHS తిప్పనాయక్ గారికి ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు. వీళ్ళందరి కృషి ఫలితమే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకు అయినా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్ వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నారు. అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున 10 మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమెని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాలా. కొత్త జీవితము సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నారు. రుణపడి ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గం తరఫున మా వంతుగా మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేమందరం ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా అభినందిస్తాము. పదవి విరమణ శుభాకాంక్షలు.